అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కథ పేరు లక్ష్మణరేఖ. రాసిన వారు తాడిమేటి శ్రీదేవి గారు. ఏంటి రవళి, ఎక్కడికి బయలుదేరావు? బల్ల మీద ఉన్న పుస్తకాలు నీటిగా సర్దుతూ అడిగింది సుమతి. అడిగావా? బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగచ్చా? చిరుకోపం నటిస్తూ జుట్టుని గబగబా దువ్వుకుని పోనీటైల్ వేసుకుంటూ అడిగింది రవళి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. నా అపరాధాన్ని క్షమించు తల్లి, చేతులు జోడించి చెప్పింది సుమతి. అలా రా దారికి, ఇంకా 8 అయింది, ఓ గంటలోపే వచ్చేస్తాను. సుధీర్ బయట డిన్నర్ చేద్దామన్నాడు. అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి. ఎందుకిలా రాత్రిపూట బయట తిరగడం? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. వంట కూడా అయిపోయింది కదా. అతనికి ఫోన్ చేసి ఈరోజు కలవను, ఇంకో రోజు చూద్దామని చెప్పేయి అంది సుమతి. రవళికి ఆ మాటలు నచ్చలేదు అని ఆమె మొహం స్పష్టం చేసింది. విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది. అమ్మ ముసలమ్మ, ఏ యుగంలో ఉన్నావు? సిటీ లైఫ్ రాత్రి మొదలవుతుంది, అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్ అవ్వకు. రేపు టిఫిన్కి దాన్ని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తా నేను. తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి. కొంచెం లేట్ అయినా కంగారు పడకు. కొంపలు మునిగిపోవు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది. సుమతి రవళి ఒకే ఊరి వాళ్ళు. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకుని హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరికీ హాస్టల్లో తిండి పడక జబ్బు పడడంతో తల్లిదండ్రుల అనుమతితో చిన్న గది అద్దెకు తీసుకుని వండుకుని తింటూ చదువుకుంటున్నారు. ఊరి నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలు, ఇతర తినుబండారాలు తెచ్చి ఇవ్వడంతో బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన సుమతికి హాస్టల్లోనే ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. అక్కడ టైం ప్రకారం ఉండటం, వార్డెన్ భయం ఉండేవి. విడిగా గది తీసుకున్న తర్వాత రవళిలో చాలా మార్పు కనిపిస్తోంది. క్లాస్మేట్ సుధీర్తో బయటకు తిరగడాలు పెరిగాయి. సుమతి హెచ్చరించినా లెక్క చేసే దశలో లేదు. చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి. 10:30 దాటినా రవళి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలైంది. సెల్ చేతిలోకి తీసుకుంది. ఇంతలో తలుపు చప్పుడు. సుమతి అన్న పిలుపు వినపడి తలుపు తీసింది. ఏంటిది రవళి, ఇంత లేట్గానా ఇంటికి చేరడం? మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు? ఎందుకిలా చేస్తున్నావు? కొంచెం గట్టిగానే అడిగింది సుమతి. నువ్విప్పుడు నీతి పాఠాలు మొదలుపెట్టకు, నాకు నిద్ర వస్తుంది అంటూ రవళి వాష్రూంలోకి వెళ్ళిపోయింది. వచ్చాక ఏమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగు పెట్టింది. సుమతి ఏం చెయ్యాలో తోచక అలాగే ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద నడుం వాల్చింది. మర్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా తన పనులు తను చూసుకోసాగింది. సుమతి అలా ఉండడం రవళికి అస్సలు నచ్చలేదు. సుమతి మాట్లాడకపోతే రవళి తట్టుకోలేదు. చిన్నతనం నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది. కానీ సుధీర్ విషయంలో స్నేహితురాలు చెప్పే సూక్తులు ఆమె చెవికి ఎక్కడం లేదు. అలుక మానవే చిలకల కొలికిరో అంటూ పాట పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది. నేను అలిగితే నీకేంటి అంటూ సుమతి బెట్టు చేసింది. ఓకే తల్లి, ఇక నీ మాట జబదాటనని ఇదే చెప్పుచుంటిని నాటక ఫక్కీలో అంటూ సుమతిని నవ్వించింది. సుమతి నవ్వగానే నవ్వింది పూల చెండు, నాదేలే నా ఫ్రెండ్ అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా. ఒకరోజు సుమతి రూమ్కి వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు. మీరేంటి బాబాయ్ ఇలా వచ్చారు అన్న సుమతితో, పనుంది వచ్చానమ్మా. రవళి ఇంకా రాలేదా? కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు బాధగా అన్నాడు సదాశివం. దాని బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్స్ పెట్టినట్లున్నారు బాబాయ్, అక్కడికి వెళ్ళి ఉంటుంది. మీరు వచ్చి వెళ్ళారని నేను చెప్తాలేండి అంది సుమతి. తను తెచ్చిన కూరగాయలు, తినుబండారాలు సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడాయన. మధ్య మధ్యలో రవళి సుధీర్తో కలిసి బయటకు వెళ్తూ ఉండటం, సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి. రవళి, మనం ఆడపిల్లలం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబోతూ ఉంటే వెంటనే రవళి, తెలుసమ్మా తెలుసు, నా బుర్ర తినకు, నేను జాగ్రత్తగా ఉంటాలే అని తీసిపారేసింది రవళి. మన ఊరివాడైన రమణ సుధీర్ అంత మంచివాడు కాదు అని చెప్తున్నాడు. అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారట. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని సుమతి అంటే వెంటనే రవళి, ఎవరు ఆ రమణ చెప్పాడా?
అతనికి సుధీర్ అంటే జలసి. సుధీర్ ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళు. అలాంటి వాళ్ళను చూస్తే ఎవరికైనా కోపం ఉంటుంది కదా. అందుకే అతని గురించి అలా బ్యాడ్గా చెప్తున్నాడు అని అనడంతో వెంటనే సుమతి, మరి అంత డబ్బున్న సుధీర్ నీతో ఎలా స్నేహం చేస్తున్నాడు అని రవళిని అడుగుతుంది. బికాజ్ హీ లవ్స్ మీ అని శుభలేఖ సుధాకర్లా ఫన్నీగా సమాధానమిస్తుంది. అతనికి డబ్బు ఉన్న గర్వం లేదు, అందుకే నేను ఫిదా అయిపోయాను అని నవ్వుతూ చెప్తుంది రవళి. ఆ తర్వాత రవళికి ఏవేవో మాటలు కలగా పులగంలా వినిపిస్తున్నాయి. మగతగా ఉన్న రవళికి మెలకు రావటం లేదు, కళ్ళు విడవటం లేదు, కానీ మాటలు అర్థం కాసాగాయి. అనంతగిరి చూసి వద్దామని, అక్కడ నేచర్ బాగుంటుందని సుధీర్తో కారులో బయలుదేరింది రవళి. అలాంటి చోట ఈ బ్యూటీతో కలిసి గడపాలని ఉంది అన్న సుధీర్ మాటలు రవళికి గుర్తుకు వచ్చాయి. ఆ మాటలు విన్న రవళికి తన బుగ్గలు ఎరుపెక్కాయి. కొన్ని ఫోటోలు తీసుకుని వెంటనే వచ్చేద్దాము అని సుధీర్ అంటేనే రవళి ఒప్పుకుంది. షరతు పెట్టినట్టు అంది రవళి. తను అలా అనడంతో వెంటనే ఆ ముసలమ్మ, అదే నీ ఫ్రెండ్తో కలిసి ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయేలా ఉన్నావు అన్నాడు సుధీర్. ఇక పొద్దున్నే బయలుదేరారు రవళి, సుధీర్. బాగా ఎండగా ఉందని కార్ దిగి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చాడు సుధీర్. అది తాగాక మత్తుగా అనిపించింది. తలంటు పోసుకుని ఉన్నావు, పైగా చల్లటి గాలి. నేను నిద్రపోలేను కదా, నీకేంటి, హాయిగా నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకో అని సుధీర్ అనడం, తను అలాగే నిశ్చింతగా పడుకోవటం ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చాయి. పిల్ల మాత్రం సూపర్రా, ఎవరో అంటున్నారు జామ్ పండులా నోరూరిస్తుందిరో. ఇంకో గొంతు, గట్టిగా మాట్లాడకండిరా, మెలకు వస్తే కష్టం. ఇంకాస్త ఎక్కువ కలపలేకపోయావా? వెనుక నుంచి వెకిలి నవ్వు ఒకటి వినపడింది. ఇంకా కలిపితే ఆ టైంలో కూడా నిద్రపోతే మజా ఏముందిరా, ఇంకొకడు అంటున్నాడు. వీళ్ళెవరు, కారులోకి ఎప్పుడెక్కారు? సుధీర్ కూడా వాళ్లతో బాగా మాట్లాడుతూ ఉండటం, వాళ్ళ వెకిలి మాటలు అన్నీ కలిపి రవళికి విషయం తేటతెల్లమవుతూ వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. పూర్తిగా అన్నీ తెలుసుకున్నా అలానే పడుకుని ఉండిపోయింది. ఇంకా ఎంత దూరంరా మన లవ్లీ స్పాట్ అంటున్న వాడితో ఇంకో 50-60 కిలోమీటర్లు ఉంటుంది. ఈలోగా ఆ బ్యాగ్ తీసి చిప్స్ అవి తినండి అన్నాడు సుధీర్. ఇప్పుడు అరిచి గోల చేసినా ఉపయోగం ఉండదు, తెలివిగా ఆలోచించాలి. సుమతి ఎన్నిసార్లు చెప్పినా విననందుకు బాగా శాస్తి జరిగింది నాకు అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది. ఏయ్ లేస్తోంది, మాట్లాడకండి ఉష్ అంటున్న సుధీర్ మాటలు రవళికి అసహ్యం కలిగించాయి. అప్పుడు మెలకు వచ్చినట్లు లేస్తూ, నాకేమిటో కడుపులో తిప్పుతున్నట్లు ఉంది సుధీర్, వాంతి వచ్చేలా ఉంది, ఒక్కసారి కార్ పక్కనాపు అంటే ఓకే అంటూ కార్ని రోడ్డు పక్కకి ఆపాడు సుధీర్. డోర్ తీసుకుని రవళిని మెల్లగా దింపాడు. అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చుని కొంచెం మంచినీళ్లు అన్నట్టుగా సైగ చేసింది. బాటిల్తో తెచ్చి ఇచ్చిన మంచినీళ్లను పుక్కిలించి మొహం కడుక్కుని వాంతి రావడం లేదంటూ లెగుస్తున్న తనను పొదివి పట్టుకుని కారు వైపు నడిపించాడు సుధీర్. పిల్ల వాంతులంటుందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడా అంటూ గుసగుసలు వినపడ్డాయి. వీళ్ళెవరు సుధీర్, మనం బయలుదేరినప్పుడు లేరు కదా. కార్ దగ్గరికి నడుస్తూ ఉండగా నెమ్మదిగా అడిగిన రవళి ప్రశ్నకు, వీళ్ళు నాకు తెలిసిన వాళ్లే, బస్సు మిస్ అయ్యాం, నెక్స్ట్ స్టేజ్లో దింపమని రిక్వెస్ట్ చేశారు అని చెప్పాడు సుధీర్. ఎన్ని కథలు చెప్తున్నావు, ఇలాంటి కథలు చెప్పే కదా నన్ను పడేశావు, నిన్ను అని అనుకుని ఇక చేసేదేమీ లేక సుధీర్ని తిట్టుకుంటూ కారెక్కింది. కొంచెం స్పీడ్ తగ్గించు సుధీర్ ప్లీజ్ అంటూ సీట్ వెనక్కి వాలిన రవళి కేసి ఓసారి చూసి సరే అంటూ కొంచెం స్పీడ్ తగ్గించాడు సుధీర్. కార్ 10-15 కిలోమీటర్ల దూరంలో వెళ్తూ ఉండగా ఇంతలో పోలీస్ వ్యాన్ ఒకటి వచ్చి కార్ని ఆపింది. ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు ఇన్స్పెక్టర్. ఏంటండి, ఈ అమ్మాయి మా కజిన్, మేమందరం అనంతగిరి చూడ్డానికి బయలుదేరం, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అని దబాయించాడు సుధీర్. అతనికి వంత పాడారు తన ఫ్రెండ్స్ కూడా. వెంటనే ఇన్స్పెక్టర్, ఆహా అయితే ఆ అమ్మాయిని అడుగుదాం ఉండండి అంటూ, ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లి, నువ్వు నీ ఇష్ట ప్రకారమే వీళ్ళతో వెళ్తున్నావా అమ్మా అని అడిగారు. కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి వీళ్ళ పనేంటో మేం చూస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అడగడంతో వెంటనే రవళి, అవును సార్, నేను వీళ్ళతో ఇష్టప్రకారం వచ్చాను, కానీ ఇతను మాత్రం దారిలో నన్ను మోసం చేయాలని చూశాడు సార్. ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైట్ సీయింగ్ చూద్దాము అని అంటే ఇదిగో ఇలా వచ్చాను, కానీ మధ్యలో నాకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి వీళ్ళు మాటలు పెగలక చున్ని అడ్డు పెట్టుకుని బోరుమంది. మీరు చదివిన చదువులు మీకు లోకజ్ఞానం ఇవ్వడం లేదు, ఆడపిల్లలను అక్కా చెల్లెళ్ళలా చూడాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు అంటూ నిట్టూర్చాడాయన.
ఇదిగో 302, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు. నేను వీళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకుని వెళ్తాను. నువ్వు వీళ్ళ కార్ తీసుకుని రావయ్యా అంటూ ఇంకో కానిస్టేబుల్కి అప్పచెప్పాడాయన. అసలే రవలి రాలేదని కంగారు పడుతున్న సుమతి పోలీస్ కానిస్టేబుల్తో వచ్చిన రవలిని చూసి మరింత కంగారు పడింది. ఏమైందే, అలా ఉన్నావేంటి అంటూ ప్రశ్నలు గుప్పించసాగింది. కానిస్టేబుల్ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు. సుమతి రవలిని కౌగిలించుకుని, ఎంత గండం తప్పిందే బాబు, నేను మొత్తుకుంటూ ఉంటే విన్నావా అంటూ కంటతడి పెట్టుకుంది. సుమతి మెడ చుట్టూ చేతులు వేసిన రవలి, ఇంకెప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కాదనను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో అంటూ వెన్ను నిమురుతూ, ఇంతకీ పోలీసులు ఆ టైంకి ఎలా వచ్చారో ఆశ్చర్యంగా అంది సుమతి. నీ దయ వల్లే అన్న రవలిని వింతగా చూస్తూ, సుమతి నా వల్ల అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి. అవును, నువ్వు నా ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేస్తే ఒట్టు అన్నావు, గుర్తుందా? అదే నన్ను కాపాడింది. నేను వాంతి వస్తోందని అబద్ధం చెప్పి కార్ పక్కకి ఆపించాను. సుధీర్ని మంచినీళ్ళ బాటిల్ తెమ్మని అతను వచ్చేలోగా చున్నీ చాటును పెట్టుకుని సెల్లో దిశ యాప్ ఆపరేట్ చేశాను. నేను ఎక్కడి నుంచి యాప్ ఆపరేట్ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు. నీ రుణం తీర్చుకోలేనే అంటున్న రవలిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకున్నట్టు మరింత దగ్గరికి తీసుకుంది సుమతి.